హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ నటించినటువంటి ఛాంపియన్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సినిమా ఏ విధంగా ఉంది, స్టోరీ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. మరి ఛాంపియన్ సినిమా స్వప్న సినిమాస్ దత్ గారు కూతురు అయినటువంటి స్వప్న దత్ ఈ సినిమాని నిర్మించడం అయితే జరిగింది. ఈ చిత్రం 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో బైరాన్పల్లిలో ఏం జరిగిందనేది ఈ స్టోరీ. మరి ఎక్కడో ఉన్నటువంటి శ్రీకాంత్ కుమారుడైన రోషన్ ఈ సినిమాలో పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ కావాలని కోరుకుంటాడు. మరి దానికి ఈ బైరాన్పల్లికి మధ్య కనెక్షన్ ఏంటి అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. మరి స్టోరీలోకి వెళ్తే, భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళ తర్వాత నైజాం నవాబులు బైరాన్పల్లిలో ఏం చేశారు, ఆ బైరాన్పల్లి ప్రజలు ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ స్టోరీ. ముఖ్యంగా ఈ సినిమాలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, రోషన్ నటించినటువంటి విధానం అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. ఒక కొత్త యాక్టర్ నటించినట్లు లేదనే చెప్పాలి. ఒక వెల్ సెటిల్డ్గా అయితే యాక్టింగ్ అనేది చేశాడు. మరి అదేవిధంగా డైరెక్షన్ కూడా బాగుంది. మరి అదేవిధంగా విజువల్స్ కానీ, ముఖ్యంగా మరీ మెచ్చుకోవాల్సిన విషయం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవాలి. సూపర్గా ఉందని చెప్పాలి. మరి ఈ సినిమా టోటల్గా నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా కానీ దాని తర్వాత ఉన్నటువంటి క్లైమాక్స్ అండ్ ముఖ్యంగా మరీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ చూసే వాళ్ళకి ఇది మంచి డెసిషన్ కూడా, మంచి మూవీ కూడా. ఈ క్రిస్మస్కి మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది ఈ ఛాంపియన్ సినిమా. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది.